హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ వీడియో పెట్టాను కదా, అప్పుడు తీసిన వీడియో. తోటకూర వచ్చేసి హార్వెస్టింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకా అమ్మ వచ్చేసి కోస్తున్నారు. ఈ మనం తుంచేదానికన్నా ఇలా కట్ చేస్తే ఏంటంటే పీసులు రాకుండా ఉంటాయండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. తోటకూర చూడండి ఎలా వచ్చిందో. మొత్తం కోసిన తర్వాత కూడా ఎంత అయిందనేది మీకు చూపిస్తాను. చెప్పాను కదా, ఇట్లా గింజలు చల్లకుండానే ఇంకా అవే మొలిసినాయి అనమాట. ఒకసారి 2 చెట్లు వస్తే అవే ఇత్తనాలు పడి అవే మొలుస్తాయి అనమాట. మనం చల్లాల్సిన అవసరం లేదు, ఏ నెలలో అయినా వస్తుంటాయి. బాగా ఫ్రెష్గా ఉందండి ఆకుకూర వచ్చేసి. తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది. మనం ఇంకా అప్పుడప్పుడు కోసుకొచ్చి మనం కర్రీ కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కర్రీ వచ్చేసి చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కదా. చాలా బాగా అనిపిస్తుంది కట్ చేసేటప్పుడు, మనం కర్రీ కానీ కట్ చేసేటప్పుడు. ఇక్కడ దొండ చెట్లు అడ్డొస్తుందన్నమాట, తీగలు వచ్చేసి, అందుకని ఇంకా పక్కకి జరుపుతున్నాము. బాగా ఫ్రెష్గా ఉందండి తోటకూర వచ్చేసి. మనం ఇంకా అట్లా ఇలా కాడలకు వస్తాయి ఏంటంటే ఇంకా మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అనమాట. అప్పుడప్పుడు మనం కాడలు, లావు కాడలైనా సరే కట్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ కొత్త కొమ్మలు వస్తుంటాయి. ఇదిగోండి గోడంపెడి చూడండి ఎలా వచ్చిందో, బాగా పెద్ద కొమ్మలు అనమాట. కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ కొత్త చిగురు వస్తుంటుంది. ఇది గార్డెన్ వీడియో అయితే లాంగ్ వీడియో చేశాను. ఇదిగోండి హార్వెస్టింగ్ చేసాం కదా తోటకూర, ఇంత అయితే వచ్చిందండి. ఇంకా మనకి పులుసు కర్రీకి చాలా బాగుంటుంది. ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే పప్పులు అయినా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పులుసు కర్రీకి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పొన్నగంట ఆకు కూడా కోసాము, దాని గురించి కూడా నేను వీడియో పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.